పట్టణం ఎల్లాగౌడ్ తోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా మరియు ఆరోగ్య అధికారులతో సమీక్ష నిర్వహించిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సగం పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లేదని తెలిపారు. వెంటనే సిబ్బంది భర్తీ కోసం చర్యలు తీసుకుంటామనేసి నియోజకవర్గ ప్రజలకు ఇక మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం కాగజ్ నగర్ సిహెచ్సి ప్రాంగణంలో గల పాడుపడిన పాత భవనాన్ని పరిశీలించి వెంటనే దాన్ని కూల్చేయాలనేసి అధికారులకు సూచించారు. ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీ డాక్టర్ తుకారము, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చెన్నకేశ్వరరావు, డాక్టర్లు శ్రీధర్ బాబు, ఇక ఫ్రీడీ డిఎంహెచ్ఓ సునీల్ రేవు, సీతారాం గారు, వివిధ పిహెచ్సిలకు చెందిన మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది మరియు ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది. పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే బేసిక్ మినిమం అసలు గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ లో చాలా మంది అంటారు ప్రైవేట్ వ్యవస్థ ఉన్నది, ప్రైవేట్ వ్యవస్థ ప్రత్యామ్నాయం అవుతుంది. ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం కానే కాదు. గవర్నమెంట్ నేను తమిళనాడులో చాలా సంవత్సరాలు పనిచేసాను. అక్కడ రెండు కంప్లీట్ అయితేనే ఉంటాయి. ఇటు ప్రభుత్వ వైద్య వ్యవస్థ, ప్రైవేట్ వైద్య వ్యవస్థ రెండు కూడా దాంట్లో కూడా పోటీ పడుతున్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ వైద్య వ్యవస్థకు వెళ్ళవచ్చు, అంత మాత్రం డబ్బులు లేని వాళ్ళు ప్రభుత్వ వైద్యానికి వస్తే వాళ్ళకు ఇక్కడ ఇబ్బందులు జరగవు. అక్కడ మెడికల్ కాలేజెస్ కానివ్వండి, ఈ మిగతా పిహెచ్సి బయోమెట్రిక్ అటెండెన్స్ చాలా బాగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను అంత ప్రయత్నం మనం అందరం చేయాలి. చాలా డిఫికల్ట్, ఏదైనా లూక్రేటివ్ జాబ్ బయట ఉండగా మన దగ్గరికి వచ్చి సేవ చేయాలని కోరుకోవడం కూడా అత్యావశ్యం. మీరు చెప్తున్నారు మొన్న ఎంతోమంది 26 మంది కోసం మీరు ఇంటర్వ్యూ పెడితే 20 మంది శాంక్షన్ అయితే 6 వస్తే అందులో వెళ్ళి 2 మాత్రం